ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కిన రైతులు ఆదిలాబాద్లో వేగంగా రోడ్డు విస్తరణ పనులు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదల సర్కారని ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్వహించిన ప్రజా దర్బారులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని, అయినా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ప్రతిపక్షాలకు విమర్శించడం తప్ప మరో పని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి గ్రూప్ 1 పరీక్షలు కూడా పెట్టలేదని విమర్శించారు. ప్రజాపాలన వచ్చాక 70,000 కుటుంబాలకు ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుతో పాటు సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలని మాజీ మంత్రి జోగు రామన్ డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు భరోసా ఇవ్వకుండా ఫ్యాక్టరీ తుక్కును విక్రయించడం అన్యాయమన్నారు. సీసీఐ భవిష్యత్తుపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ ప్రస్థానంలో కొన్ని సంఘటనలు చాలా సంతృప్తినిస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 2020లో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి శరణ్య చికిత్స కోసం సహాయాన్ని అందించానని, ఇవాళ 10th ఫలితాల్లో చిన్నారి మంచి మార్కులతో పాస్ అవ్వడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఆ బాలిక భావోద్వేగం చూసి తన కళ్లు చెమర్చాయని కేటీఆర్ తెలిపారు. కాలిపోయిన మొక్కజొన్న పంటకు తక్షణ సహాయం అందించాలని మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంట కాలిపోగా బాధిత రైతులను ఆయన పరామర్శించారు. కరెంటు నిర్వహణ సరిగ్గా లేకనే ప్రమాదం వాటిల్లిందని రస్మై బాలకిషన్ ఆరోపించారు. జైనత్ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. రాజకీయాల కోసం రైతులను వాడుకునే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. గోదాముల సమస్య వల్లే కొనుగోలు 3 రోజులు ఆలస్యమైందని, కామి తాను ధర్మా చేయడం వల్లే కొనుగోళ్లు మొదలయ్యాయని కొందరు నాయకులు రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. నిర్మల్ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, గన్నె బ్యాగుల కొరతతో మామిడ మండలం కమల్కోట్, కొత్తూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పొన్కల్, కమల్కోట్ రహదారిపై ధర్నా చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టారని సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లోని కాంటాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అధికారులు రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నెలాఖరు వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 18 కోట్ల నిధులు కేటాయించారు. ప్రస్తుతం 60% పైగా పనులు జరిగినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని తొలిసారిగా చెరువులో గ్లాస్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అంబేద్కర్ చౌక్ నుంచి రావిచెట్టు వరకు రోడ్డు వెడల్పు చేసే ప్రక్రియను ప్రారంభించారు. రోడ్డు విస్తరణలో భాగంగా భవనాలు కోల్పోయే బాధితులకు ముందుగా మార్కింగ్ చేసి ప్రతి అంశాన్ని వివరంగా తెలియజేయడంతో బాధిత ప్రజలు ఒప్పుకోవడంతో పనులు స్పీడప్ అందుకున్నాయి.